అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారందరూ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. అదే అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారికి వాగ్దానం చేశారు. యేసు ప్రభు వారికి వాగ్దానం చేశారంట. ఏం వాగ్దానం అది? కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుదురు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుతారు. దాని కొరకు మీరేం చేయాలి? యెరూషలేములోనే ఉండి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కనిపెట్టుకోవడం అంటే ఏంటి చెప్పండి? అదే కనిపెడుతున్నామండి మాస్టర్ గారు, అదే కనిపెడుతున్నామండి, ఇంకా జరగట్లేదండి, చాలా కాలం నుంచి కనిపెడుతున్నామండి, ఇంకా దేవుడు దయదాల్చట్లేదండి. కనిపెట్టడం అంటే ఏంటి? యేసయ్య ఏం చెప్పారు? పరలోకానికి వెళ్ళిపోయే ముందు 40వ రోజున ఏం చెప్పారు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అది కండిషన్, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం, యోవేలు గ్రంథంలో ఇచ్చిన వాగ్దానం 2వ అధ్యాయం చివరిలో 2:28 అనుకుంటాను, అంత్యదినములందు మనుషులందరి మీద నా ఆత్మను క్రొమ్మరించెదను అనే వాగ్దాన నెరవేర్పు కొరకు మీరు ఇదే సిటీలో ఉండి కనిపెట్టుకోండి. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ కనిపెడుతున్నారా లేదా? కనిపెట్టడం అంటే ఏంటి? అన్యులు కనిపెట్టడానికి మనం కనిపెట్టడానికి తేడా ఉంది. ఏంటది? కనిపెట్టడం అంటే ఎదురు చూస్తారు అన్యులు, మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పలేదు వాళ్ళకి, అయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? 14వ వచనంలో చూస్తే వారందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? 2వ అధ్యాయం 1వ వచనంలో 10 రోజులు వారు ప్రార్థన చేశారు. 40వ రోజున యేసు ప్రభు వెళ్ళిపోయారు. 50వ రోజు వరకు వారు ప్రార్థన చేశారు. 50వ రోజున ఏం జరిగింది? పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది. ఆ రోజు సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు పట్టుకొచ్చాడు. 50వ రోజున మోషే ఆ రోజు. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటినప్పటి నుంచి 50వ రోజున 10 ఆజ్ఞలు వచ్చాయి. అలాగే యేసు ప్రభు సిలువ అనే ఆ యొక్క జీవంలోనికి, మరణం నుండి జీవంలోనికి దాటించిన దినము మొదలుకొని 50వ రోజున పెంతెకోస్తు పండుగ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇదంతా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చక్కగా వివరంగా రాశాడు పౌలు భక్తుడు. అయితే ఆ పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నారు అంటలే, చూడండి, కూడి ఉన్నారంటండి. దేవుని స్తోత్రం. అందరూ ఒక చోట కూడి ఉండడం అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం? వీళ్ళందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారేమో, లేకపోతే పిండి వంటలు చేసుకుని తింటున్నారేమో, లేకపోతే బాతాకాని వేసుకుంటున్నారేమో, సిట్టింగ్ వేసారేమో అనుకుంటాం మనం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కూడుకోవడం అంటే ప్రార్థన చేయటం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయటం మాత్రమే. అందరూ ఒక చోట కూడుకుని ఉన్నారంటే దేవుని నామమున ప్రార్థన చేస్తున్నారు వారు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా.
ప్రేయింగ్ కాన్స్టాంట్లీ, ప్రార్థన స్థిరముగా ఎడతెగగా వారు ప్రార్థన చేశారు. ప్రే వితౌట్ సీజింగ్, విసుగక నిత్యము ప్రార్థన చేశారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పింది జరిగిపోయింది. అక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి, హల్లెలూయా, అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొంతకాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొంతకాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్రలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్రలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొంతకాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొంతకాల దినములివే, తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా, హల్లెలూయా. అంత్యకాల అభిషేకం. దేవుడు అన్నాడు, మునుపటి మందిరం మహిమ కంటే కడవరి మందిరం మహిమ అధికమవుతుందన్నాడు. హల్లెలూయా. మునుపటి మందిరం మహిమ అంటే ఈ అపోస్తుల కార్యాల్లో నువ్వు చూసే మహిమ కంటే, మునుపటి మందిరం అంటే యేసయ్య సేవ ప్రారంభించి వెళ్ళిన మునుపటి మందిరం కంటే, హల్లెలూయా, కడవరి మందిరం అంటే ఈ అంత్యకాల మందిరం, భూమి మీద ఉన్న ఈ సంఘం. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, మునుపటి మందిరం మహిమ కంటే గ్లోరీ గ్రేటర్ దాన్ ద ఎర్లీ చర్చ్. గ్లోరీ షల్ బి గ్రేటర్ దాన్ ద ఎర్లీ చర్చ్ అన్నాడు హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ కడవరి మందిరము మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి, మునుపటి మందిరము యొక్క మహిమను మించును. సైన్యములకు అధిపతి. అంటే మునుపటి మందిరంలో ఏం జరిగింది? అద్భుతాలు జరిగిపోయాయి. చచ్చిపోయిన వాళ్ళు లేచిపోయారు, కుంటి వాళ్ళు నడిచారు, గుడ్డివారు చూచారు, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వరే కుమ్మరించబడింది. హల్లెలూయా. దేవుని రాజ్యము వేగముగా కట్టబడింది. భూలోకమంతా శిష్యులు చెదిరిపోయారు. వాళ్ళకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళని దేవుడు చంపాడు, మొత్తాడు. హల్లెలూయా. దానికంటే ఒకసారి అపోస్తల కార్యములు చదవండి. వేసవకాలంలో మీకు హాలిడే అసైన్మెంట్ ఇస్తున్నాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం నుంచి చదవండి, చివరి 22 వరకు అనుకుంటా. దానికంటే గొప్ప కార్యాలు ఇప్పుడు జరగబోతున్నాయి. ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్. మనము అంత్యకాలంలో ఉన్నాం, రాకడ కాలంలో ఉన్నాం, యుగ సమాప్తిలో ఉన్నాం, అందులో సందేహం లేదు. ప్రకటన గ్రంథంలో దేవదూతలు తెగుళ్ళు కుమ్మరించాయంట. ఆ పాత్రలో నుండి ఏం కుమ్మరించాయి? హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ తెగుళ్ళు వచ్చేసాయి ప్రపంచం మీదకి. ఏ సైంటిస్టు ఆపలేకపోయాడు, ఏ డాక్టరు ఆపలేకపోయాడు. ఒక డాక్టర్ అన్నాడు నాకు, వాడు క్రైస్తవుడే, మళ్ళా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ చెందినవాడే వాడు. వాడు అన్నాడు, జలుబు తగ్గించినట్టు తగ్గించేస్తాం, చూస్తూ ఉండండి, మీరు ఏంటి పెద్ద దేవుని ఉగ్రతాన్ని మెసేజ్లు పెడుతున్నారు ఏంటని నన్ను తిట్టాడు వాట్సాప్లో. హల్లెలూయా. కరోనా లాక్డౌన్లో అన్నాడు అన్నమాట. కనిపెట్టారా కరోనాకు ముందు? దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎంతమంది చనిపోయారు? ఎన్ని లక్షల మంది చనిపోయారు? కనీసం క్యాన్సర్కి మందు కనిపెట్టారా? ఇప్పటికీ కూడా మందు లేని వ్యాధులు ఇంకా చాలా ఉన్నాయి, నయం కాని వ్యాధులు ఇంకా ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని కృప లేకపోతే మనం ఏది కూడా చేయలేము, ఏది కనిపెట్టలేము. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞానం ఆయన ఇవ్వాలి, కానీ మనమే జ్ఞానులు అనుకోవద్దు అంటాడు. ఏమంటాడు? సామెతల 3వ అధ్యాయంలో, నీ ప్రవర్తన అంతటి యందు యెహోవాకు ఆయనకు అధికారం ఏమో. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. హల్లెలూయా. ఓ డాక్టరు, ఓ సైంటిస్టు, ఓ ఇంజనీరు, ఓ పొలిటీషియన్, ఓ ప్రధానమంత్రి, ఓ అధ్యక్షుడు, దేశాధ్యక్షుడా, నేను జ్ఞానిని కదా అని, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓ గవర్నమెంట్ ఆఫీసర్, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు. ఓ వ్యాపారస్తుడా, ఓ బిజినెస్ మ్యాగ్నెట్, బిజినెస్ టైకూన్స్. హల్లెలూయా. మన అంబానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే బోరుని ఏడుస్తున్నాడు అంబానీ. ప్రపంచ కోటీశ్వరుడు, సంపన్నుడు. ఎందుకు ఏడుస్తున్నాడు? వాళ్ళ అబ్బాయికి కుదరని వ్యాధి ఉందంట, ఆ పెళ్లి కొడుక్కే. ఆ పెళ్లి కొడుక్కి కుదరని రోగం వచ్చింది. వాడి దగ్గర అంత డబ్బు అంతా ఖర్చు పెట్టినా తగ్గని జబ్బు ఒకటి ఉంది అక్కడ. హల్లెలూయా. ఇండియా పైనుంచి కింద వరకు వాళ్ళ వ్యాపారాలే. పవర్ ప్లాంట్లు, రిలయన్స్ రిగ్గులు, సముద్రంలో నుంచి కూడా వాళ్ళు తీస్తారు పెట్రోల్ అన్నీ కూడా. హల్లెలూయా. సొంత విమానాలు ఎన్నో ఉంటాయి వాళ్ళకి. కానీ వాళ్ళ కుమారుడికి వచ్చిన ఒక చిన్న వ్యాధిని తగ్గించేవాడు ఎవడో కూడా ఆ పెళ్ళి కొడుకు. సాధారణంగా చాలామంది ఈ మధ్య బరువు తగ్గడం కోసం ఆహారం తినడం మానేసి అనవసరమైన చేస్తున్నారు. చాలా త్వరగా తగ్గుతున్నారు, మంచిదే. కానీ మళ్ళా మామూలుగా వాళ్ళు తినేశారంటే 4 రోజుల్లో మళ్ళీ లావు అయిపోతున్నారు. ఒకసారి చూడగానే వీడికి షుగర్ వచ్చేసిందా, ఇంత సన్నం అయిపోయాడు అనుకుంటున్నాం. లేదండి, నేను డైట్ చేస్తున్నాను, ఓన్లీ ఆయిల్, గానుగ నూనె ఏదో తాగుతున్నాం అంటారు. సరే తాగండి. మళ్ళీ కొన్ని రోజులకి ఏంటండి మళ్ళా అంటే, ఎక్కడ పోద్దండి ఒరిజినాలిటీ, మళ్ళీ అది మానేశానండి, అంతకాలం అది తింటాం. సరే ఏంటి పరిస్థితి అంటే, అంతకంటే ఎక్కువ లావు అయిపోయాడు ఇప్పుడు, డబుల్ డోస్. కొంతమంది ప్రాణాల మీద తెచ్చుకున్నారు, చచ్చిపోయారు కూడా. షేన్ వార్న్ అనే క్రికెటర్, ఆస్ట్రేలియాలో మన ఫేవరెట్ స్పిన్నర్. ఆయన తిప్పినట్టు బంతిని ఎవడు తిప్పలేడు. లెగ్ స్పిన్నర్, ప్రపంచ రికార్డులన్నీ ఆయన పేరునున్నాయి. చిన్న వయసులో 40-50 మధ్యలో చచ్చిపోయాడు. ఎందుకంటే డైట్ కోసం సన్నగా అయిపోవాలి, 0 సైజ్ అంట. ప్రియదేవుని బిడ్డ, నువ్వు సన్నగా అవ్వాలంటే చక్కగా ఎక్సర్సైజ్ చేసుకో, మంచిగా భోజనం చేయి. ఇంకో సీక్రెట్ చెప్పనా, కడుపు నిండా తినాలనే అలవాటు మానుకోండి, అది పెద్ద దురలవాటు. కడుపు నిండా తినకూడదు మనం. చిన్నోళ్ళు తినొచ్చు, యూత్ వరకు తినొచ్చు, కానీ తర్వాత కడుపు నిండా తినటమే మనకి అన్నిటికంటే హానికరమైంది. తిండి సగం సగం తగ్గించేయాలంట. అక్కినే నాగేశ్వరరావు గారు 90 ఏళ్ళు పైగా బతికాడు. ఆయన ప్రతి పూట కూడా సగమే తింటాడంట. మనం ఫుల్ ప్లేట్ తింటే ఆయన హాఫ్ ప్లేట్ తింటాడంట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుప్పుడే తింటాడు. వైఎస్ షర్మిల గారు కూడా గుప్పుడే తింటుంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. షర్మిల గారు
ఇప్పుడు తింటున్న వాళ్ళు ఈ వేల వేల కిలోమీటర్లు ఎలా నడిచేస్తున్నారో బాబు అనుకుంటాం. మనం ఎంత తిన్నామనేది కాదు, ఏమి తింటున్నాం, బలమైన ఆహారం తింటున్నామా లేకపోతే వేస్ట్ ఫుడ్ తినేస్తున్నామా కుంభాలుగా అనేది మనం ఆలోచించుకుని మంచి ఆరోగ్యకరమైన ఆహారాలు తింటూ ఎక్సర్సైజ్ మానకుండా చేస్తే మనము చక్కని శరీర సౌష్ఠవం కలిగి ఉంటాం. ఆరోగ్యం కోసం వ్యర్థమైన వాళ్ళని ఆశ్రయించొద్దు. ఆరోగ్యం కోసం ఇదే సామెతల 3వ అధ్యాయంలో రాయబడింది, చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. నీ దేహమునకు ఆరోగ్యమును 7-8 వచనాలు చూడండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. ఈ తాడేపల్లిగూడెంలో మాతో పాటు పెరిగిన చాలామంది యూత్ ఉండేవారు. చాలామంది అందమైన బలమైన కుర్రోళ్ళు, కండలు తిరిగిన కుర్రోళ్ళు ఉండేవారు ఒకప్పుడు. నా వయసు వాళ్ళు, నాకంటే కొంచెం పెద్దోళ్ళు, కొంచెం చిన్నోళ్ళు. వాళ్ళ ఊరందరికీ ఫేమస్ పీపుల్ ఉండేవారు. ఏంటంటే ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోయారు చాలామంది. నిన్న కాక మొన్న ఒక స్నేహితుడు చనిపోయాడు. ఎందుకంటే బాగా తాగి తిరగటాలు, విచ్చలవిడి జీవితాలు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. ఆత్మీయంగా మనం ఆలోచించాలి. దేవుని స్తోత్రం. ఇది ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను చెడుతనమును విడిచిపెట్టట్లేదు కాబట్టి తగ్గట్లేదు. ఈ జబ్బు ఎందుకు తగ్గట్లేదు? ఈ నొప్పి ఎందుకు తగ్గట్లేదు? దేవుని స్తోత్రం. కాబట్టి మనము మంతెన సూర్యనారాయణ రాజు వీళ్ళందరి సంగతి పక్కన పెట్టేద్దాం. వీరమాచినేని రామకృష్ణ, వీళ్ళందరూ కాదు. మనకు కావాల్సింది ఎవరు? అన్నిటికీ కూడా సమాధానము, జవాబు ఇంట్లో కూర్చొని శ్రద్ధగా చదవండి బైబిల్. దేవుని స్తోత్రం. శ్రద్ధగా చదవండి, ఏదో హడావిడిగా చదివేయటం కాదు. సరే, ప్రార్థన ద్వారా బ్రేక్ త్రూ. ప్రార్థన ఎడతెగగా చేస్తే నీకు బ్రేక్ త్రూ వస్తుంది. వీరు 10 రోజులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. హల్లెలూయా. 10 రోజులు ఎడతెగక ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు 10వ రోజున దేవుడు చెప్పింది వారి జీవితంలో జరిగిపోయింది. ప్రపంచాన్ని తలక్రిందలుగా మార్చేశారంతే. వాళ్ళ ముందు ఇంకా ఏ శక్తి నిలబడలేకపోయింది. అక్కడ తోమా అని ఆయన ఉన్నాడు. ఆ 120 మందిలో ఆ మేడ గది మీద తోమా, అందులో 12 మందిలో ఒకడు, భయస్థుడు, అనుమానస్తుడు, పిరికివాడు. ఆయనకి ఎంత ధైర్యం వచ్చేసిందంటే అందరూ ఆ చుట్టుపక్కల దేశాలకు వెళ్తే తోమా ఏకంగా ఓడెక్కి ఇండియా వచ్చేసాడు. హల్లెలూయా. తోమా ఓడ ఎక్కి హిందుస్థాన్ వచ్చేసాడు, భారత్ వచ్చేసాడు, కేరళలో దిగాడు, మలబార్లో దిగాడు. అక్కడ ఒంటరిగా ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటే అద్భుతాలు జరిగిపోతున్నాయి. దేవుని స్తోత్రం. ఒక రాజుగారు, ఆ రోజు రాజుల కాలం కదా, 2000 సంవత్సరాల క్రితం, రాజుగారి కుమారుడు వ్యాధితో చనిపోయాడంట. తోమా వెళ్ళి ఆ చచ్చిపోయిన శవం మీద చేయగానే లేచి కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం. అంతే, అక్కడ ఉన్న రాజులు, బ్రాహ్మణులు మారిపోయారు. బ్రాహ్మణులు మొట్టమొదటిసారి మారింది నంబూదిరి బ్రాహ్మిన్స్. ఇప్పుడు ఎవరైతే మనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళనే దేవుడు మొదట దర్శించాడు ఈ దేశంలో. నంబూదిరి బ్రాహ్మిన్స్, కేరళ వారు మారి వారందరినీ కూడా మార్చేశారు. వాళ్ళు ఏం చేశారంటే స్వార్థంతో వాళ్ళ కులాన్ని మాత్రమే మార్చుకున్నారు, మిగతా వాళ్ళకి సువార్త అందకుండా చేసేశారు. కాబట్టి 2000 సంవత్సరాల వరకు కూడా క్రైస్తవ్యం మన దేశంలో వ్యాప్తి చెందలేదు. తోమా బ్రతుకున్నంత కాలము కూడా కేరళలోను, అక్కడి నుంచి తమిళనాడు, చెన్నై వచ్చి అక్కడ చాలా పరిచయం చేశాడు. ఈ 2 రాష్ట్రాల్లో ఆయన బాగా పరిచయం చేశాడు. చెన్నైలో ఆయన్ని చంపేశారు. సెయింట్ థామస్ మౌంట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే చూడండి మీరు. ఆయన ఎక్కడైతే నివాసం ఉన్నాడో, ఎక్కడైతే అద్భుతాలు చేశాడో, ఆయన ద్వారా అక్కడ కూడా అనేక సంఘాలు కట్టబడ్డాయి.
అయితే చాలా కాలం తర్వాత ఆయన్ని చంపారు, హతసాక్షిగా మరణించాడు. ప్రియదేవుని బిడ్డ, ఆయన చనిపోయాక అక్కడ సెయింట్ థామస్ మౌంట్ అని అక్కడ చర్చ్ ఆర్ క్యాథడ్రల్ లాంటి కట్టారు. అక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పిరికివాడు పరిశుద్ధాత్మతో నింపబడితే ఎన్ని అద్భుతాలు చేస్తాడో. ఈ దేశాన్ని సువార్తతో నింపేశాడు. హల్లెలూయా. కాబట్టి 2 తిమోతి 1:7 అంటాడు, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. పరిశుద్ధాత్మ పొందిన వాడికి ఏముంటుంది? మొదటిది పిరికితనం ఉండదు. హల్లెలూయా. వాడు పిల్లిని చూసినా బల్లిని చూసినా భయపడ్డు. దేవుని స్తోత్రం. వాడికి శకునాలు అపశకునాలు ఉండవు. ఎందుకంటే లోపల ఎవరున్నారు? అయామ్ గారు ఉన్నారు. అయామ్ అంటే అయామ్ హూ అయామ్, నేను ఉన్నవాడను అనువాడను. దేవుని స్తోత్రం. నీ దేహము దేవుని, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నకంటే గొప్పవాడు. కాబట్టి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చినే కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. నిన్న మా స్నేహితుడు తెల్లవారుజాము 6 గంటలకి మెసేజ్ పెట్టాడు. విజయవాడలో నాకు మంచి స్నేహితుడు చందు, వారు కాపులు, కృష్ణలంక ప్రాంతంలో ఉంటారు. ఆ చందు నా వయసు ఉంటుంది, 47-48 ఏళ్ళు ఉంటాయి. అతని భార్య గర్భవతిగా ఉంది. వాళ్ళకు ఒక కుమార్తె ఉంది, 7వ క్లాస్ అవుతుంది. నిన్న తెల్లవారుజాము నాకు మెసేజ్ పెట్టాడు, ప్లీజ్ కాల్ మీ అన్నది. ఏమైందా? నేను ఫోన్ చేశాను 6 గంటల తర్వాత. ఇలాగ నా భార్య గర్భవతి కదా, నీకు తెలుసు కదా, అబ్బాయి కోసం మేము ఎదురు చూస్తున్నాం కదా, అబ్బాయి పుట్టాలని. ప్రేయర్ చేయవా? ఇప్పుడు 10:30కి సిజేరియన్ చేపిస్తున్నాం, సి సెక్షన్ ఆపరేషన్ ఉంది. 10:30 గంటలకు హాస్పిటల్లో ఉన్నాం, అమెరికా హాస్పిటల్లో విజయవాడలో. సరే, నేను ప్రార్థన చేశాను, మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయమన్నాడు. మగబిడ్డ కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వారు మగబిడ్డ కోసం ప్రయత్నించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరిగ్గా 10:30కి ఫోన్ వచ్చింది. వెంటనే నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను. దేవుని స్తోత్రం. అదే 10:30కి రాలేదనుకోండి, ఆడపిల్ల పుట్టిందనమాట. అంతే కదా. ఇంకా వాడు చెప్పకముందే నేను కంగ్రాచులేషన్ చెప్పాను. కేవలం మీ ప్రార్థన వల్ల అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డ, అన్యజనులు కొరకు ప్రార్థన చేసే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ నీలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. అన్యజనులకు యేసయ్య గురించి చెప్పాలని ఏమంటే ఆత్మలు ఏముంటాయి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం అంటే ఇది పనిచేస్తుంది కరెక్ట్గా. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎవరి కోసం ఏం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఇంతకుముందు కూడా చెప్పాను, మా స్నేహితులు అన్యులకు నేను ప్రార్థన చేస్తే జరిగిన అద్భుతాలు. నీవు కూడా చేయాలి అలాగా, నీవు కూడా చేయాలి అలాగా. అందుకే నీకు చెప్తున్నా, నాకు గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేయండి అంతే. దానివల్ల మీకేమీ లాస్ అవ్వరు మీరు. దేవుని స్తోత్రం. వ్యర్థమైన చోట్ల చేయొద్దు, మన శత్రువులు ఉన్న చోట చేయరు. అదే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే. దేవుని స్తోత్రం. అదే ఆత్మ నడిపింపు అంటారు. అనవసరమైన చోట చేసి గొడవలు, కొంతమంది వెళ్ళి అన్యులను తిట్టి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు తన్నులు తింటూ ఉంటారు. కొంతమంది వెళ్ళి సువార్త చెప్తూ ఉంటారు చెప్పకూడని చోట్ల. ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలనేది దేవుని ఆత్మ నడిపింపు నీలో ఉన్నప్పుడు దేవుడు నీతో జరిగేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ రోజు అంటారు, హోలీ స్పిరిట్ డే, చర్చ్ బర్త్డే అంటారు. ఆ పెంతెకోస్తు పండుగ దినాన అక్కడున్న 120 మంది కేకలు వేసి ప్రార్థన చేస్తుంటే ఆ మేడ మీద యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళు అనేక మంది వచ్చారు. అన్ని జాతుల వారు వచ్చారు.
అన్ని జాతుల వారు వచ్చి ఏమిటిది దేవుని శక్తి అని కొంతమంది ఏమో మీరు పొద్దున్నే మద్యం తాగారని కొంతమంది, దేవుని శక్తి అని కొంతమంది, కాదు మద్యం తాగేసరి వీళ్ళందరూ కూడా ఏదేదో మాట్లాడుతున్నారు అని కొంతమంది. దేవుని బిడ్డ, ఆ తర్వాత జరిగింది ఏంటంటే పేతురు భక్తుడు నిలబడి ప్రసంగం చేశాడు. హల్లెలూయా. పేతురు భక్తుడు నిలబడి లేఖనాలు వివరిస్తూ, ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ, ప్రవచన గ్రంథాలు వివరిస్తూ ఆయన ప్రసంగించినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు వారందరికీ మారు మనసు దయచేశాడు. ఆ రోజున బాప్తిస్మాలు పొందారంట వారందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చివరి అధ్యాయంలోకి వెళ్తే వారు బాప్తిస్మములు పొందారు. ఇంచుమించు ఎంతమంది అమ్మా? 3,000 మంది ఒక్క ప్రసంగానికి బాప్తిస్మాలు పొందారు. వారి పాపములు ఒప్పుకొని యేసు ప్రభువుని వారి రక్షకుడిగా అంగీకరించారు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది కాదు, కానీ ఆ ఒక్క ప్రసంగం వెనకాల ఎంతమంది ప్రార్థన ఉంది? 120 మంది ప్రార్థన ఉంది. ఒక్క ప్రసంగానికి 120 మంది ప్రార్థన ఉండడం వల్ల 3,000 మంది మారారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మళ్ళీ ఈ 3,000 మంది ఏం చేస్తారంట? 2వ అధ్యాయం 42వ వచనం చదివితే, మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కనెక్షన్ కట్ అయిపోకూడదు. ఎడతెగక అనగా నీ ప్రార్థన కట్ అవ్వకూడదు. చెప్తాను కదా, ఆదివారం ప్రార్థన, మళ్ళీ శుక్రవారం ప్రార్థన, మళ్ళీ ఆదివారం ప్రార్థనలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ప్రతిరోజు ఒక టైం పెట్టుకుని ప్రార్థనలో గడపాలి. దేవుడు మన కోసం వెయిట్ చేసి బాధపడకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎడతెగగా చేశారంట. సహవాసంలో, రొట్టె విరుచుటలో, అపోస్తలుల బోధలో, ప్రార్థనలో ఎడతెగక ఈ 3,000 మంది మళ్ళీ ప్రార్థన చేస్తే నెక్స్ట్ డే మళ్ళా ఒక కుంటోడిని స్వస్థపరిచాడు పేతురు, యోహానులు 3వ అధ్యాయంలో. మళ్ళా ఆ రోజున 5,000 మంది మారిపోయారండి. దేవుని స్తోత్రం. మళ్ళీ ప్రసంగం చేశాడు, మళ్ళీ 5,000 మంది మారిపోయారు. కాబట్టి ప్రసంగికుడు వెనకాల ఎవరుండాలి? ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. హల్లెలూయా. మేము ఊరికే తిరుగుతా వెళ్ళి ప్రసంగాలు చేస్తూ ఉంటాం, అక్కడ అద్భుతాలు జరిగి అనేక మంది ప్రభుతో తిరగాలంటే సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేయర్ టీమ్స్. అందుకే దైవజనుల వెనకాల ప్రేయర్ టీమ్స్ ఉంటాయి. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు, జీసస్ కాల్స్, ఇటువంటి ప్రవక్తల వెనకాల ప్రార్థనా గోపురాలు, ప్రార్థనా గుంపు ఉంటుంది, ప్రేయర్ టవర్స్. మీరు ప్రార్థన ద్వారా దేవుడు ఇంకా సేవా సరిహద్దుల విషయాలు పరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎడతెగగా ప్రార్థన చేసినప్పుడు బ్రేక్ త్రూ వస్తుంది. దేవుడు నీకు చెప్పిన వాగ్దానం నెరవేరాలంటే నువ్వేం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయి. కొలస్సీ 4వ అధ్యాయం 1 పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సౌలు అనే ఒకడు మతోన్మాదిగా ఉన్నాడు, తార్సువాడు. యేసు ప్రభు పేరు చెప్తే చంపేసేవాడు. ప్రార్థన చేసేవాళ్ళు కనబడితే చెదరగొట్టేవాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవాడు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర అరెస్ట్ వారెంట్లు తీసుకుని వెళ్తున్నాడు. దమస్కులో ఉన్నారంట కొంతమంది ప్రార్థనా పరులు ఉన్నారంట, క్రైస్తవులు ఉన్నారంట. గవర్నమెంట్ దగ్గర అరెస్ట్ వారెంట్ తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. వెళుతుండగా సంఘాలన్నింటిలో పౌలు గురించి ప్రార్థన జరుగుతుంది. ఈ సౌలు అనే దుర్మార్గుడి గురించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? సరిగ్గా దారిలో కాసేసాడు దేవుడు. హల్లెలూయా. దారి కాసేస్తాడంతే మన మీదకి ఎవడని వస్తే. వాడు కాలో చెయ్యి ఎరగొట్టేస్తాడు. ఇక్కడ సౌలుని ఏం చేశాడు? గుడ్డోని చేసాడు. కాలు చెయ్యి ఎరగొట్ల. ఏం చేశాడు? కళ్ళు కనబడకుండా చేశాడు. ఏంటి ఇలా జరిగింది అనుకుంటుండగా ఒక వాయిస్ వినబడుతుంది. సౌలా సౌలా నీవేళ నన్ను
హింసించుచున్నావు. వెంటనే సౌలు అంటున్నాడు, ప్రభువా నువ్వెవరు అంటే, నేను నీవు హింసించుచున్న యేసును. షాక్ అయిపోయాడు. యేసు నిజమైన దేవుడా అని అతనిలో అంతర్మదనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు అతను బూటకపు దేవుడు, కొంతమంది పట్టకూటు కోసం, మనుగడ కోసం ఏదో కొత్త మతాన్ని స్టార్ట్ చేశారనుకుంటున్నాడు సౌలు. కానీ ఎప్పుడైతే ఆయన స్వరము విన్నాడో, హల్లెలూయా, వెంటనే పశ్చాత్తాపం మొదలైపోయింది. విరిగి నలిగిన మనసు, మారు మనసు, అంతే, ఇంకేం మాట్లాడలే. ఆయన శిష్యులు ఏం చేశారంటే అక్కడ తీసుకెళ్ళి ఒకళ్ళ ఇంట్లో పెట్టారు. గుడ్డెడైపోయాడు. 3 రోజుల తర్వాత దేవుడు అదే ఊరిలో అననీయ అనే ఒక శిష్యుడితో మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము 11వ వచనంలోకి వెళ్దాం. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అననీయ అని పిలిచాడు దేవుడు. ప్రభువా ఇక్కడే ఉన్నాను చెప్పినాయనా అన్నాడు. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. 3 రోజులు అన్నపానములు ముట్టుకోకుండా ఉపవాసంతో ఏం చేస్తున్నాడంటే సౌలు, ఉపవాసం ఎందుకు చేశాడంటే, బహుశా ఇంకా ఇదే అయిపోయింది, ఆ పని అయిపోయింది, నేను చచ్చిపోతానని భయం వేసి ఉంటుంది. ఉపవాసముతో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు దేవుని కనికరం కొరకు. హల్లెలూయా. దేవుని ఉగ్రత పోవాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు అననీయ అనే శిష్యుని దేవుడు దర్శించి, వెళ్ళి అతని తల మీద చేయిపెట్టు, అతనికి చూపు వస్తుంది. అతను అప్పుడు అన్నాడు, ప్రభువా అతడు దుర్మార్గుడు కదా అని అబ్జెక్షన్ పెట్టాడు. ఇక్కడ చదువమ్మా, తర్వాత వచనం. అతడు, అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పిన. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు. అతని గూర్చి అనేకుల వలన వింటిని. స్టెఫన్ చంపేటప్పుడు దగ్గరుండి ఆ శిక్షను అమలుపరిచిన వాడు సౌలు. అప్పుడు దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడు, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అంటే వెపన్, ఆయుధం, పనిముట్టు, టూల్. హల్లెలూయా. నేను ఏర్పరచుకున్న ఒక సాధనం. కాబట్టి వెళ్ళు మాట్లాడకుండా. దేవుని స్తోత్రం. చదువుమా తర్వాత. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. సరే, వెంటనే అననీయ వెళ్ళిపోయాడు. ఆ తిన్నని ధనమైన వీధిలోకి వెళ్ళాడు. తిన్నని ధనబడిన వీధిలోకి వెళ్ళి ఆ గుడ్డివాడిగా ఉన్న సౌలు మీద తల మీద చేతులు పెట్టగానే అతని కళ్ళలోంచి పొరలు వంటివి పడ్డాయి. వెంటనే అతనికి కంటి చూపు వచ్చింది. దేవుని స్తోత్రం. వెంటనే బాప్తిస్మం పొందేశాడు అననీయ చేతుల మీద. అప్పటి నుంచి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎలా. హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేశాడు. ఎప్పుడు చేశాడు? ఈ సౌలు అనే దుర్మార్గుడు 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు జరిగాయి. 9:11 చదివితే చివరి మాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. బిహోల్డ్ హీ ఈజ్ ప్రేయింగ్. ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థనలో కనిపెడుతున్నాడు, ప్రార్థనలో ఎదురు చూస్తున్నాడు, సిద్ధపడ్డాడు, ప్రార్థనలో అన్నీ విడిచిపెట్టాడు, పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి. మన గురించి దేవుడు చెప్తాడు ఆ మాట. ఇదిగో ఆవిడ సీరియల్ చూస్తుంది, సీరియల్ తర్వాత సీరియల్ తర్వాత సీరియల్, మధ్యలో యాడ్స్ వస్తే కోపం వచ్చేస్తుంది. మధ్యలో అంత పొడిగి యాడ్స్ ఎందుకు ఇస్తారండి వీళ్ళు? ఇదిగో అతడు
ప్రార్థన చేస్తాడు. దేవుడిచ్చే సాక్ష్యం, దేవుడిచ్చే సాక్ష్యం. 86వ కీర్తన 5వ వచనంలో వాగ్దానం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఎంత భయంకరమైన వ్యక్తినైనా కూడా క్షమించుటకు సిద్ధమైన, సొంత వారు క్షమించలేని మనిషిని కూడా ఆయన క్షమించగలడు. గొప్ప దేవుడు. తనకు మొర్రపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడు. హల్లెలూయా. కృప అనగా అర్హత లేని వాళ్ళకి ఇచ్చేది. కాబట్టి నీ అర్హతను బట్టి కాదు, ఆయన అర్హతను బట్టి మనకి ఇస్తున్నాడు. ఆయన స్థాయిలో ఉంటుంది ఆయన ఏది చేసినా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. వాగ్దానం ఇది, యోవేలు గ్రంథంలో ఇచ్చిన వాగ్దానం ఇది. అప్పుడు ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ప్రార్థన చేసిన వారు కాదు, ప్రార్థన మానేసిన వారు కాదు, ఒకప్పుడు బాగా ఊపేసిన వాళ్ళు కాదు, ప్రార్థన చేయువారందరూ. హల్లెలూయా. ప్రార్థన చేసి మానేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఒకప్పుడు భక్తిగా జీవించి మానేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఒకప్పుడు గొప్ప మినిస్ట్రీ చేసి మధ్యలో మానేసి లోకంలో కలిసిపోయిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కానీ ప్రార్థన చేయువారందరూ, ప్రజెంట్ టెన్స్, ఉన్నవాడను అనువాడను. ఇప్పుడు ఉన్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు ఖాళీ లేదంటే కుదరదు. రోమా 10వ అధ్యాయం 12 నుండి చదువుదాం. అందరి ఎడల కృప చూపువాడు. అదేంటండి, వాళ్ళకు కూడా దేవుడు దీవెనలు ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అన్నమాట. హల్లెలూయా. నన్ను అన్న వాళ్ళందరూ నాశనం అయిపోయారండి, వాళ్ళు తప్ప. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు కాబట్టి నాశనం అవ్వాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడికి ఎన్ని శాపనార్థాలు పెట్టినా తగలలేదండి, ఎందుకంటే వాడు ప్రార్థన చేసుకుంటున్నాడు. వాడి మీద చేతబళ్ళు పని చేయట్లేదండి, ఎందుకంటే వాడు ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాదండి, వాళ్ళ నాన్నోళ్ళు, వాళ్ళ తాతోళ్ళు, కానీ వాడు బాగుపడిపోతాడు, ఎందుకంటే వీడు మారు మనసు పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుతాడు ఆయన. మనకి ఇష్టం లేని వాళ్ళైనా సరే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు వారిని దీవించేస్తాడంతే. అది ఆయన ఇష్టం. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాన్స్టాంట్ ప్రేయర్, ప్రజెంట్ టెన్స్లో ఉండాలి మనం. పౌలు శీలలు, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు చదివితే పౌలు శీలను బాగా బెత్తములతో కొట్టి, అంటే లాఠీలు అన్నమాట, లాఠీలతో కొట్టి చెరసాల్లో వేశారు. గాయాలు పాలైపోయారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుకుంటున్నారంట. హల్లెలూయా. నిద్ర పట్టదు, ఎందుకంటే వాళ్ళకి బాగా దెబ్బలు కొట్టారు. ఎలా నిద్ర పడుతుంది చెప్పండి? అప్పుడు ఏమన్నా పెయిన్ కిల్లర్స్ ఉన్నాయా? పెయిన్ కిల్లర్స్ లేవు. కనీసం పోనీ వైద్యులను కూడా రానివారు దగ్గరికి. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్ర పట్టకపోతే ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు ఇద్దరు. నీకు కూడా నిద్ర పట్టకపోతే ఆ పని చేయి. ఏం చేస్తావు? ప్రార్థన చేసుకో, పాటలు పాడుకో. అదొక అదృష్టం. నిద్ర పట్టట్లేదంటే దేవుడు నిన్ను ప్రార్థన చేయమని నిద్ర లేపుతున్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుంటున్నారు, కీర్తన పాడుతున్నప్పుడు ఏమైంది? ఒక బ్రేక్ త్రూ వచ్చింది. భూకంపం వచ్చేసిందంట. భూకంపం వచ్చే చెరసాలంతా కూడా కదిలిపోయింది, తలుపులు తెరిచిపోయాయి. అద్భుతం జరిగింది. ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతం. యోనా చేప కడుపులో ఉండి ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం చూస్తే 1 నుండి 10 వచనాలు, పాపాలన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనం చదువమ్మా. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా.
ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. అంతే, దేవుడు 3 రోజుల తర్వాత ఆయన మీద కోపం చల్లారిపోయింది. 3వ రోజున చేపకు చెప్పాడు, కక్కేసాయి. దేవుని స్తోత్రం. దేవుడు చేపకు చెప్పాడు, సింహాలకు చెప్పాడు. సింహాలను కూడా ముట్టుకొనివ్వలేదు దానియేలుని. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పేతురు చెరసాల్లో ఉన్నాడు, సంఘం అయితే అతని కొరకు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు చెరసాల్లో వేయబడను. మరుసటి రోజు చంపేస్తారు పేతురుని. ఎందుకంటే పేతురుతో పాటు యాకోబుని చంపేశారు, నెక్స్ట్ పేతురుని చంపేస్తారు. సంఘం నిద్రపోలేదు. సంఘం అంతా అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండును. అద్భుతం జరిగింది. చెరసాల్లోకి దేవదూత వెళ్ళి పేతుర్ని, 16 మంది సైనికుల మధ్య నిద్రపోతున్న పేతుర్ని నిద్ర లేపుకుని తీసుకొచ్చేసాం. ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు ప్రార్థన చేయుచున్నాడు, వెళ్ళి అతన్ని ముట్టి స్వస్థపరచు. దేవుని స్తోత్రం. నీవు కూడా మానకుండా ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయి. ఒక అద్భుతం జరుగుతుంది. క్షణంలో, కనురెప్ప పాటులో పరిస్థితి తిరగబడిపోద్ది. ఆ వ్యాధి మాయమైపోద్ది, ఆ అప్పులు మాయమైపోతాయి. నీ సమృద్ధితో దేవుడు నింపుతాడు. తోకగా ఉన్న నిన్ను తీసి తలగా పెడతాడు. చిటికెలో, కనురెప్ప పాటులో నిన్ను అద్భుతాలు చేసే దేవుడిని కొన్నాడు. నిన్ను హెచ్చించే దేవుడు ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేరు వరకు ప్రార్థనలో కనిపెట్టు, ప్రార్థనలో ఎదురుచూడు. దేవుడి మాటలు మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మునుపటి మందిరంలోనే ఇన్ని అద్భుతాలు జరిగినాయి అంటే మరి కడవరి మందిరంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి అన్నాడు దేవుడు. కాబట్టి కడవరి మందిరంలో ఏం జరుగుతాయో ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే దేవుడు మీకు చూపిస్తాడు. కడవరి మందిరంలో మనం ఉన్నాం. కడవరి మందిరంలో మనం ఉన్నాం. గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా, నా ద్వారా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. సోమరిపోతులాగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారిలాగా దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు, కృపను పోగొట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి ఈ ప్రార్థన దినోత్సవం సందర్భంగా, వరల్డ్ ప్రేయర్ డే సందర్భంగా, ప్రపంచ ప్రార్థన దినోత్సవము, ప్రపంచమంతా ఈ రోజున ఇదే సందర్భాన్ని వారు పండుగ చేసుకోబోతున్నారు. ప్రార్థన పండుగ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేస్తావా? మన ప్రార్థన జీవితాన్ని రెస్టోర్ చేసుకుందాం. ఇంతవరకు సరిగ్గా ప్రార్థన చేయనట్లయితే దేవుడు జవాబిచ్చే వరకు పట్టుదలతో ప్రార్థన చేద్దాం. ఆయన ప్రతి దానికి నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయన. ఏది విడిచిపెట్టద్దు. పట్టుదలతో ప్రార్థన చేయి. ఇంకా ప్రార్థన పెంచు, ఇంకా ప్రార్థన సమయం పెంచు, ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపు. మనుషులతో మాట్లాడటం తగ్గించు, దేవునితో మాట్లాడు. టీవీ చూడటం మానేసి దేవుడి వైపు చూడు. వాట్సాప్ చూడటం మానేసి దేవుని వైపు చూడు. దేవుడు గొప్ప బ్రేక్ త్రూ నీకు ఇచ్చే వరకు ప్రార్థన చేయి. పౌలు గురించి అంటున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి వెళ్ళి స్వస్థపరచు. నీ గురించి కూడా అలా చెప్పాలి. యోనా గురించి, ఇదిగో అతడు ప్రార్థన చేస్తాడు. సింహాల గుహలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. చెరసాలలో పౌలు శీలలో ప్రార్థన చేస్తున్నారు మానకుండా. సంఘం అత్యాశక్తితో పేతురు భక్తుడి కోసం ప్రార్థన చేసింది. పెంతెకోస్తు పండుగ దినం వరకు వారు మానకుండా ప్రార్థన చేశారు. అద్భుతాలే అద్భుతాలు, అద్భుతాలే అద్భుతాలు. కళ్ళు మూసుకుని చూడు, అద్భుతాలు చూడు. దేవుడి కోసం ఏం అద్భుతాలు రెడీగా పెట్టాడో కళ్ళు మూసుకుని అడిగితే దేవుడు చూపిస్తాడు. అననీయాకు సౌలును చూపించాడు, సౌలుకు అననీయను చూపించాడు దేవుడు దర్శనం ద్వారా. దేవా, నా కొరకు నువ్వేమేమోతున్నావు నాయనా అని కళ్ళు మూసుకుని అడుగు. కళ్ళు తెరిచి మనుషుల్ని వాళ్ళని అడుక్కోకు. నువ్వు అడుక్కునేవాడు కాదు, నువ్వు దేవుని కుమారుడవు. నువ్వు అడుక్కునేవాడు కాదు, నువ్వు దేవుని కుమార్తెవు. మోకరించి ప్రార్థన చేయి, ఉపవాసాలతో ప్రార్థన చేయి.
కన్నీళ్లతో ప్రార్థన చేయి, విసిగించు దేవుణ్ణి, పెనుగులాడు, పట్టుదల కలిగి. ఉన్నాయి కేవలం న్యూ ఇయర్ వాగ్దానమే కాదు, అన్ని వాగ్దానాలు కావాలనైనా ఈ బైబిల్లో ఉన్న వాగ్దానం. Glorify His name. Amen. Dear beloved, in the name of Jesus Christ, welcome to the upper. లేచి మోకరించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు వరాలు కావాలని ఆయన అడుగు. వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. తీసుకోవడానికి మనమే సిద్ధంగా లేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. 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 నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు అడుగు, దేవా నాకు ఇంకా అభిషేకం కావాలి, నాకు ఇంకా ప్రార్థనాత్మ కావాలి, ప్రార్థన అభిషేకం కావాలి. కన్నీళ్ళు రావట్లేదు నాయన, నాకు కన్నీటి ప్రార్థన దయచేయి. భాషలు రావట్లేదు నాయన, నాకు భాషలు. పరిశుద్ధాత్మ నాకు ఇంకా రాలేదు నాయన, పరిశుద్ధాత్మ కావాలి. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. నువ్వెవరైనా సరే పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాపములు విడిచిపెట్టాలి, క్షమించాలి, సిద్ధ మనస్సు కలిగి ఉండాలి, హృదయ విశాలం కలిగి ఉండాలి. మనం నేరో మైండ్గా ఉండకూడదు. మనము కుట్రలు కుతంత్రాలు ఉండకూడదు. మొండితనం మూర్ఖత్వం ఉండకూడదు. మనలో పిసినారితనం ఉండకూడదు. క్షమించరాని స్వభావం ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు నాలో ఉండాలంటే దేవుని స్వభావం నాకు వచ్చేయాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును దేవాని మనస్సు నాకు దయచేయండి. రోజు అడగండి, పర్వాలేదు. రోజు ఆయన స్వరూపంలోకి మారిపోవాలి. మనం ఆయన స్వరూపంలోకి మారిపోవాలి. మహిమ నుంచి అధిక మహిమకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము ఈ పెంతెకోస్తు పండుగ దినము సందర్భంగా మా జీవితాలను ఆయన అత్యున్నతమైన ప్రార్థనా జీవితములుగా, ప్రార్థనా యోధులంగా మార్చినట్లు మీ కృప చూపండి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డను నింపి ప్రతి సాతానుకాడి విరగొట్టే పరిశుద్ధాత్మ అభిషేకము, 3-4 తరముల పితరుల శాపములు విరగొట్టే అభిషేకం వీరి మీద ఉంచండి. మీ దయగల హస్తంతో బలపరచండి ఆయన. ఈ బిడ్డల ద్వారా నూతన ఆశీర్వాదములు వీరి వంశములలో, వీరి కుటుంబాల్లో మీరు ప్రారంభించి అనేక మందికి ఆశీర్వాదాలు ఇచ్చేవారుగా, ఆశీర్వాదాలు అడుక్కునేవారుగా కాదు నాయన, ఆశీర్వాదాలు పంచిపెట్టే స్థాయికి నీ బిడ్డలు హెచ్చించమని, ఉన్నతమైన స్థితికి హెచ్చించమని, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా ఎఫ్ఎస్సి 3:20 ప్రకారం దయచేయమని, మునుపటి మందిర మహిమ కంటే కడవరి మందిరం మహిమ అధికంగా ఉండాలి. అందులో మేమందరము పాలి భాగస్థులమై ఉండాలి. ఆ కడవరి మందిరపు మహిమలో అంత్యకాల సంఘం కట్టడంలో మేమందరము కూడా ఉండాలి. ప్రభువా, మీ రక్తంతో ముద్రించి ప్రతి బిడ్డను వాడుకోమని, క్షేమకరమైన ప్రయాణము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.